అన్ని అనుమతులు కూడా 15 లేదా 30 రోజుల్లో జిల్లా స్థాయిలో అయితే 30 రోజులు లేదా రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అయితే 15 రోజుల్లో వచ్చే విధంగా కూడా రైట్ టు సింగిల్ విండో క్లియరెన్స్ అనే ఒక కొత్త నినాదంతో కూడా ఈ విధానంలో ఉండబోతా ఉంది అధ్యక్ష. దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా మరి ఈ పారిశ్రామిక విధానంలో కూడా మేము ఇంక్లూడ్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటు మరి బాలరాజ్ గారు అడిగిన విధంగా హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లా మొత్తం తెలంగాణలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం అని అందరూ కూడా తెలుసు అధ్యక్ష. అందుకే ఫేజ్ 2లో రెండవ ఫేజ్ లో ఖచ్చితంగా హైదరాబాద్ మహబూబ్ నగర్ మధ్యలో కూడా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. దాంతో పాటు గౌరవ సభ్యులు వెంకటేశ్వర్లు గారు, బాలరాజు గారు అందరూ కూడా అడిగిన విధంగా మరి చాలా ముఖ్యమైన కొన్ని సంస్కరణలు, ముఖ్యమైన కొన్ని కొత్త ఆలోచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా దళిత గిరిజన పారిశ్రామికవేత్తలకు సంబంధించి మార్జిన్ మనీ ఏదైతే ఈ రోజు మరి కట్టడానికి ఈ ఔత్సాహిక దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి సంబంధించి గవర్నమెంటే అవసరమైతే మార్జిన్ మనీ డైరెక్ట్ గా కట్టే విధంగా కూడా ఈ కొత్త పాలసీలో కూడా మేము చట్టాన్ని తీసుకురాబోతా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటు రాష్ట్ర స్థాయి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, స్టేట్ లెవెల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం కూడా ఈ కొత్త విధానంలో కూడా ప్రపోజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటుగా ప్రతి జిల్లాలో కూడా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా మరి డిస్ట్రిక్ట్ న్యాచురల్ రిసోర్సెస్ బేస్డ్ ఇండస్ట్రియల్ పార్క్స్, అంటే ఉదాహరణకి ఇప్పుడు నల్గొండ జిల్లాను తీసుకున్నట్టయితే అక్కడ సున్నపురాయి ఉన్నది. మరి అక్కడ ఆ రకంగా ప్రతి జిల్లాలో అక్కడ ఉండే సహజ వనరుల లభ్యత బట్టి, అక్కడ ఉండే పరిస్థితిని బట్టి తదనుగుణంగా కొన్ని పారిశ్రామిక పార్కులు కూడా రూపొందించాలన్న ఆలోచన 9 జిల్లాల్లో అన్ని 9 గ్రామీణ జిల్లాల్లో కూడా రూపొందించాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. దాంతో పాటు గౌరవ సభ్యులు అడిగినారు, బ్యాక్లాగ్ ఏమన్నా ఉన్నదా దళిత పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఇన్సెంటివ్స్, ప్రోత్సాహకాలు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో వాటికి సంబంధించి ఏదైనా బ్యాక్లాగ్ ఉందని అడిగినారు అధ్యక్ష. ఇప్పటికైతే బ్యాక్లాగ్ దళిత పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఏమీ లేదు అధ్యక్ష. కానీ కొంత బ్యాక్లాగ్ మాత్రం గిరిజన పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఉన్నమాట వాస్తవం. దాన్ని ఈ బడ్జెట్ లో తప్పకుండా విడుదల చేస్తామని చెప్పి కూడా చెబుతూ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఒక మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చాలా కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. అందులో భాగంగా మా పంచాయతీరాజ్ రోడ్లు కానీ R&B రోడ్స్ కానీ పెద్ద ఎత్తున తీసుకోబోతా ఉన్నాం అధ్యక్ష. వేల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా సూచించడం జరిగింది, ప్రభుత్వ విధానంగా కూడా చెప్పడం జరిగింది. దళిత గిరిజన పారిశ్రామికవేత్తలను, దళిత గిరిజన కాంట్రాక్టర్లను కూడా ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో, వారిని కూడా ఆర్థికంగా వారికి చేయూత ఇచ్చే ఉద్దేశంతో తప్పకుండా వారికి అందులో కూడా కొంత స్పెసిఫిక్ కోటా కూడా నిర్ణయించే అవసరం అయితే ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తుందని చెప్పి కూడా గౌరవ సభ్యులందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం అధ్యక్ష.